ఏఐ సిటీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కూడా రాబోతుంది. మార్కింగ్ కూడా అయిపోయింది. న్యూస్ లో మారి మోగిపోతున్న లొకేషన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ చూసుకుంటే ఎల్బీ నగర్ అంటే సాగర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 30 to 35 మినిట్స్ లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ కి చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ నుంచి మనకి ఓఆర్ఆర్ దాటగానే ఇబ్రహీంపట్నం దాటగానే యాచారం నుంచి మనం రైట్ తీసుకుంటే ఆ రోడ్ అనేది ఫ్యూచర్ లో మనకు 200 ఫీట్ రోడ్ కాబోతుంది. కుబేరా రియల్టర్స్ వారు ప్రజెంట్ చేసిన జేఆర్ఆర్ రాయల్ ఇంపీరియల్ అనే ప్రాజెక్ట్ కి రావడం జరిగింది. డిటిసిపి రేరా సర్టిఫైడ్ కలిగిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కి మెయిన్ హైలైట్ చూసుకుంటే సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మెయిన్ కనెక్టివిటీ ఫ్యూచర్ లో 200 ఫీట్ రోడ్ కాబోతుంది. సో అక్కడ మనకు నందివనపర్తి ఇటు ఓఆర్ఆర్ కి ఇటు త్రిబుల్-ఆర్ కి కనెక్ట్ చేసే రూట్ లో జస్ట్ రెండు జంక్షన్స్ ఉన్నాయండి. ఆ రెండు జంక్షన్స్ లో మెయిన్ గా చూసుకుంటే ఒకటి నందివనపర్తిలో ఒక జంక్షన్ వస్తుంది, మీర్ఖాన్పేటలో ఇంకో జంక్షన్ వస్తుంది. చూసుకుంటే రెండు జంక్షన్స్ కి మెయిన్ నందివనపర్తి అనే జంక్షన్ కి మనం చాలా నియర్ లో ఉన్నాం. సో అలాంటి ఒక జంక్షన్ నియర్ లో ఉన్న ప్రాజెక్ట్ రానున్న రోజుల్లో హైలైట్ కాబోతుంది. అదే కాకుండా రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ 330 ఫీట్ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. FCDA బిల్డింగ్ కూడా ఓపెన్ అయిపోయి వర్క్ కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. అదే కాకుండా బుల్లెట్ ట్రైన్ కూడా మార్కింగ్ అయిపోయింది. ఫ్యూచర్ సిటీ అనేది వస్తుందో రాదో అనుకున్నారు, కానీ వస్తుంది అనడానికి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. సో అలాంటి ఒక మంచి లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ లో అంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. సో ఒక్కసారి చూసుకుంటే మనం ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా చూసుకుందాము. సో మనం ప్రాజెక్ట్ లో ఎంటర్ అయిపోయాము. సో బస్ రూట్ కి ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. ముందు వచ్చేసి మనకు మంచి ఆర్చ్ వస్తుంది అండ్ గేట్ వస్తుంది. సో మెయిన్ రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. ఇంటర్నల్ అన్ని కూడా 33 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్ ఇచ్చారు. రెవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అండ్ పార్క్స్ అన్ని కూడా డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి రెడీగా ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 10 ఎకర్ లో డెవలప్ చేశారు. మనకి గేటెడ్ ఫెన్సింగ్ వస్తుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది, కంపెనీ మెయింటెనెన్స్ కూడా చూసుకుంటుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అండర్ గ్రౌండ్ సంప్ ఇచ్చారు, వాటర్ కి బోర్ కనెక్షన్ కూడా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, గ్రీనరీ తోటి చాలా బాగుంది అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే హార్డ్లీ జస్ట్ ఒక 40 to 45 మినిట్స్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ కి చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ కి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో నందివనపర్తి జంక్షన్ దగ్గరనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే నందివనపర్తి జంక్షన్ దగ్గరలోనే అంటే ఇటు శ్రీశైలం హైవే సాగర్ హైవే ని కనెక్ట్ చేస్తున్న జోన్ లో ఫ్యూచర్ సిటీలో రకరకాల కంపెనీస్ రాబోతున్నాయి. కాబట్టి దాంట్లో మేజర్ గా రెసిడెన్షియల్ జోన్ అనేది యాచారం లొకేషన్ అవుతుంది. సో ఫార్మా కంపెనీస్ మెయిన్ గా ఈ జోన్ లో రాబోతున్నాయి కాబట్టి రెసిడెన్షియల్ ఈ లొకేషన్ లో వస్తాయి. కాబట్టి జస్ట్ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 3 to 5 years లో మీకు ఖచ్చితంగా మంచి రెసిడెన్షియల్, మంచి పొటెన్షియల్ ఉండి మంచి రిటర్న్స్ వచ్చే లొకేషన్ అవుతుంది. ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇటు యాచారం అనేది ద ప్రైమ్ లొకేషన్ అన్నమాట. FCDA లోకి వస్తుంది యాచారం అనేది. సో HMDA పరిధి దాటేసి ఇప్పుడు FCDA పరిధిలోకి కూడా వచ్చేసింది. సో ఇటు సాగర్ హైవేను అటు శ్రీశైలం హైవేను కనెక్ట్ చేస్తున్న మెయిన్ జంక్షన్ యాచారం జంక్షన్. నందివనపర్తి జంక్షన్ కి దగ్గరలో ఒక మంచి ప్రైస్ లో అప్రూవ్డ్ లేఅవుట్ లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ప్లాట్స్ దొరికితే ఎంత బాగుంటుంది. ఒకసారి మనం ప్లాట్ అనేది సైజెస్ చూసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ 220 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు 500 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా దీంట్లో మనకి ప్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో పార్క్స్ కూడా డెవలప్ చేశారు. సో పార్క్ సెంటర్ పార్క్ ఇచ్చారనమాట. దానికి కూడా చాలా స్పేస్ ఇచ్చారు. అరౌండ్ 1/2 acre ఎబోనే పార్క్ ఉంటుంది. మార్ట్గేజ్ కూడా రిలీజ్ అయిపోయిన ఈ యొక్క ప్రాజెక్ట్ లో మంచి ప్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు. సో దీంట్లో ప్రైస్ చూసుకుంటే మనకు 13,500 కోట్ చేస్తున్నారు. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది స్టార్టింగ్ ఫ్రమ్ 220 స్క్వేర్ యార్డ్స్. సో ఈ బడ్జెట్ లో ఈ లొకేషన్ లో అప్రూవ్డ్ లేఅవుట్ లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో కావాలనుకునే వారికి ద బెస్ట్ ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కంపెనీ వారి నంబర్ కి కాంటాక్ట్ చేసి ఇమీడియట్లీ సైట్ విజిట్ చేసుకోండి. ఎందుకంటే బుకింగ్స్ చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే విజిట్ ప్లాన్ చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాపర్టీస్ కూడా ఈ విధంగానే ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.